మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము గండిపేట నుంచి, అదే సారీ మన హైదరాబాద్ కోట నుంచి వచ్చామండి మేము. అదే మనకి మూసీ ప్రాజెక్ట్ అని జరుగుతుంది అన్నారు కదా, సో దాంట్లో అంటే ఎస్పెషల్లీ గండిపేట నుంచి మనకి బాపుఘాట్ దాకా జరుగుతున్న ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్ దీనికి మన ఇల్లులు కూడా పోతాయని చెప్పి మనకి MRDCL నుంచి నోటీస్ వచ్చింది అనమాట. సో అందుకని అది ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇక్కడ నాగోల్ దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ వరకు చేసింది, ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు మీరు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? సార్ మెయిన్ మేము యాక్చువల్లీ వచ్చిన దానికోసమే సార్, ఎందుకంటే ఈ డెవలప్మెంట్ మూసీ డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ గా ఏదైనా చూద్దాం ఎక్కడైనా చేశారా అంటే మా రీసెర్చ్ లో తెలిసింది ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ లో KTR సార్ ఇదేదో చేశారని చెప్పారు. సరే మాకు ఒకరిది చెప్పడం వినడం వేరు, బట్ ప్రాక్టికల్ గా వచ్చి చూస్తే యాజ్ ఏ పబ్లిక్ మేము ప్రాక్టికల్ గా చూస్తే మాకు అర్థమవుతుంది డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది. అది చూడడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఏషియా బిగ్గెస్ట్ STP ఇక్కడే ఉందంట. ఇక్కడ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు చూసారు, ఇక్కడ నుంచి మేము అక్కడ దాకా చూసుకుంటూ వచ్చాం సార్. రివర్ అక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఇది ఉంది. అక్కడ చూడండి అక్కడ పక్కనే ఇల్లులు కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఎక్కడైనా ఒక ఇల్లు. అండ్ ఇప్పుడు మేము కూడా ఇది ఏరియాలో కొంతమందిని కూడా కనుక్కొని వచ్చాం. ఇప్పుడు మీరు ఇలాంటి డెవలప్మెంట్ జరిగేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ అయ్యాయా అని ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా కదా, ప్రాక్టికల్ గా రంగంలోకి వెళ్ళి మేము కనుక్కుంటే వాళ్ళు చెప్పారు మేడం అలాంటివి ఏవి జరగలేదు మాకు, ఇంకా ఇది రావడం వల్ల మాకు మంచిది అయ్యింది. ఎందుకంటే ఇంత గ్రీనరీ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది మాకు, అండ్ ఈవినింగ్ వాక్ కోసం ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. ఇక్కడ ఇదే కదా సార్ మేము కోరుతున్నాము, అక్కడ ప్రజలు మేము ఇదే కోరుతున్నాం. ఇల్లులు కులగొట్టకండి, ఉన్నదంటే ఇంత మంచిగా డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారు సార్, ప్రీవియస్ గవర్నమెంట్ లో డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి కెమెరా తిప్పి అన్ని చోట చూడండి ఎంత డర్టీగా ఉందనేసి. దీన్ని మెయింటైన్ చేసే కూడా రాదు వీళ్ళ చేత. అలాంటిది మరి కొత్త డెవలప్మెంట్ చేస్తారంట, ఎలా అవుతుంది చెప్పండి? కొత్త డెవలప్మెంట్ ఎలా చేస్తారు? ఉన్నది మెయింటైన్ చేసి చూపించేకి కాదు, కొత్త డెవలప్మెంట్ చేస్తారంటే ప్రజలుగా మేము ఎలా నమ్ముతాం? మాకు ఆ నమ్మకం లేకుండా కదా ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాము. 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది అలాగా? మనకి ఇప్పుడు ఇలా డెవలప్ చేయాలంటే తక్కువ కాస్ట్ కావాలి సార్, ఎందుకంటే ఇది జస్ట్ గ్రీనరీ, ప్రజలకు ఇబ్బంది కాకూడదు. 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని తీసేసుకొని అక్కడ కొత్తగా హైరైజ్ బిల్డింగ్స్ కట్టి అక్కడ ఏదేదో పార్క్ అవి ఇవి చేయాలనుకుంటున్నారు కదా. ఆయన ఎక్కడో లండన్కి వెళ్ళొచ్చాడు, కొరియాకి వెళ్ళొచ్చాడు, అక్కడంతా చూసి వచ్చాడు కదా. సరే ఇవన్నీ చూసారు సార్, సరే ఇవన్నీ చూసారు మీరు. ఒక్క ప్లేస్ ఉంది జపాన్ లో, చైనాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సార్. వాళ్ళ జపాన్ లో మీకు తెలుసు కదా ఎంత ఫ్లడ్స్ ఎంత వర్స్ట్ గా ఉంటుంది. అలాంటిది వాళ్ళ ప్రాజెక్ట్స్ మీరు ఒక్కసారి చూసారంటే దిమ్మ తిరుగుతుంది సార్. ఒక్క మనిషికి కూడా వీటికి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చేస్తారు. ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను, CAN ప్రాజెక్ట్ అని జపాన్ లో ఉంది. అది ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు టూరిజం హబ్ గా కూడా మారుతుంది. ప్లస్ మీకు ఎలాంటి ఇల్లులు కూలగొట్టడం ఇలాంటి ఇదే ఉండదు. ఈవెన్ ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రజల డబ్బు కూడా వృధా కాదు, ఆబ్వియస్లీ ప్రజల డబ్బులు వృధా కాదే, మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి కదా. మీకు టూరిజం వస్తుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మంచిగా డెవలప్ చేసినట్టు ఉంటది. సో చేసే వాళ్ళ చెయ్యండి, అదే అంటున్నాం మేము. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా డిమాలిషన్ అంటున్నారు. ఎట్లా గడుపుతున్నారు రోజు? సార్ అసలు మాకు చెప్తున్నా కదా 2 years నుంచి నరకంగా ఉంది సార్. ఎక్కడ న్యూస్ ఎప్పుడు పెట్టినా ఎక్కడ డెమాలిషన్ జరుగుతుందో తెలీదు, ఏ రీజన్ కోసం డెమాలిషన్ జరుగుతుందో తెలీదు. వెళ్తారు డెమాలిష్ చేస్తారు, ఇక్కడికి వెళ్తారు డెమాలిషన్. అది ఏమనుకుంటున్నారు సార్? అసలు డెమాలిషన్ అంటే లైఫ్స్ సార్, ఎన్నో ఏళ్ల కష్టార్జితం. అది ఒక్క సెకండ్ లో అలా వచ్చి చెప్తున్నా. అండ్ మొన్న నేను చూసాను CM సార్ ప్రజలందరూ ఇలా ఏడుస్తుంటే ఆయన చెప్తుంటారు నాకు ఒక సాడిస్ట్ ఫీలింగ్ వస్తుందంట. ఇలాంటి సాడిస్ట్ పర్సన్ ని నేను నా లైఫ్ హిస్టరీలో కాదు, మా తాతల హిస్టరీలో కూడా ఎక్కడ చూడలేదు సార్. మేబీ నాకు తెలిసిన వరకు హిట్లర్ కి కూడా కొద్దిగైనా గుండె ఉంటదేమో సార్, ఈయనకు అది కూడా లేకున్నట్టు డైరెక్ట్ గా మీడియా ముందు వచ్చి చెప్తున్నారు. ఇంకా జనాలు భయపడరా సార్? జనాలు భయపడరా సార్? మీరేమైనా అయిపోండి, నేను సాడిస్ట్ ఫీలింగ్ తీసుకుంటున్నానంటే ఇంకా మాకు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది కదా. మరి ఇంకా ఇంత డైరెక్ట్ గా మీరు చెప్పాక డెవలప్మెంట్ చేస్తారని ఎలా నమ్ముతాం? ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసినారు, ఈ నాగోల్ ప్రజలు ఎట్లా మేలేక ఏమన్నా ఇబ్బంది పడరా ఇక్కడ పీపుల్స్? సార్ అదే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చింది ఎందుకు? ఇక్కడ ఇది ప్రాజెక్ట్ చూడడానికి, ప్లస్ మేము రంగంలోకి దిగి అక్కడ ఉన్న సరౌండింగ్ వాళ్ళని కూడా కనుక్కున్నాం మేము ప్రాక్టికల్. ఎందుకంటే ఎవరో చెప్పింది వాళ్ళు స్వయాన చెప్తున్నారు, అరే మాకు ఇది చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం కాలేదు, వాళ్ళందరూ మాకు మంచిగా ఉంది. అండ్ దీని వల్ల మాకు అదే చెప్తున్నారు కదా ఎగ్జాంపుల్, మాకు గ్రీనరీ వల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది, మాకు ఈవినింగ్ ట్రాక్స్ కి మా పిల్లల్ని ఆడించుకోవడానికి మంచిగా ఉంది ప్లేస్ అని. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్ మనకి డెవలప్మెంట్ అంటే? మీకు కూడా ఇక్కడ ఎలా చేస్తారో అక్కడ అలా చేస్తారు. ఆబ్వియస్లీ ఇక్కడ ఎలా ఉందో అలా చేస్తే చాలు, ఇంకా దీనికన్నా పెద్దది ఏం అవసరం లేదు సార్ మనకి. మెయిన్ ఏంటి, మీరు మూసీ రీజునేషన్ చేయాలనుకుంటారు, మూసీ రీజునేషన్ చేయడానికి ఇంత సరిపోతుంది. అదే మీరు చెప్తున్నట్టు మూసీ డెవలప్మెంట్ చేయాలంటే అది అగేన్స్ట్. మేము మూసీ డెవలప్మెంట్ కి అగేన్స్ట్, మూసీ రీజునేషన్ కి అయితే వి విల్ సపోర్ట్.